అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో మనకి అంటే నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక రాజమౌళి గారి అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి అప్కమింగ్ మూవీకి ఎక్కువ వ్యూస్ రావడం అంటే ఎక్కువ వాచ్ అవర్స్ రావడం అనేది జరిగింది. సో దాని ప్రకారంగా నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఆ మూవీకి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్స్ నాకు తెలిసినప్పుడు కానివ్వండి, నేను చూసినప్పుడు కానివ్వండి, వాటి గురించి నేను వీడియోస్ అయితే నేను చేద్దాం అనుకున్నాను. సో ఆ క్రమంలోనే ఇంకొన్ని కొత్త అప్డేట్స్ తో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ మూవీ మనకు తెలుసు, కేఎల్ నారాయణ గారు మనకి ఇండియాలోనే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బడ్జెట్ ఫిల్మ్ గా ఈ మూవీని అయితే నిర్మించబోతున్నారు. ఆల్మోస్ట్ 1000 crores ఫస్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అనుకున్న టార్గెట్ నిర్మాణానికి మేబీ అది ఎక్సీడ్ అవ్వచ్చు అని చెప్పి కూడా నాకు అనిపిస్తుంది. అంటే రాజమౌళి గారు అనుకున్నటువంటి ఈ మూవీ స్కేల్ రేంజ్ కి సో మేబీ దాటినా కూడా మనం ఆశ్చర్యపోవలేదు. సో అంటే ఈ మూవీలో మనకి మహేష్ బాబు గారితో పాటు వేరే లాంగ్వేజెస్ నుంచి యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా యాక్టర్స్ ని పెట్టే పాసిబిలిటీ అయితే ఉంది. మనకి నేమ్ అయితే నాకు గుర్తులేదు, బట్ ఈ మూవీలో మనకి విలన్ రోల్ గాను లేకపోతే ఇంకొక మెయిన్ రోల్ గాను మనకి థోర్ మూవీ యాక్టర్ ని సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒక న్యూస్ అయితే మనకి సోషల్ మీడియాలో నేను చూశాను. సో నా ఫేవరెట్ మూవీ థోర్ మూవీ, హాలీవుడ్ మనకి ఈ మార్వెల్ స్టూడియోస్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది సూపర్ హీరోస్ మూవీస్ లో ఒక థోర్ క్యారెక్టర్ అనేది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఆ మూవీ రోల్ లో ఆయన అంటే మెయిన్ హీరో రోల్ చేసినటువంటి ఆ యాక్టర్ యాక్టింగ్ కానివ్వండి, ఆయన ఫిజిక్ కానివ్వండి, ఆయన స్టైల్ కానివ్వండి, చాలా మంది ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఉంటారు ఆబ్వియస్లీ. సో అందులో నేను ఒకడిని. అండ్ అలాంటి హీరోని పెట్టి ఈ మూవీలో మనకి మహేష్ బాబుకి ఆపోజిట్ గా అనేది ఒక రోల్ ని క్రియేట్ చేసినట్టు, ఆయన్ని సంప్రదిస్తున్నట్లు, ఆయన నటించబోతున్నట్లు మనకైతే కొన్ని ఛానల్స్ లో నేను ఇన్ఫర్మేషన్ చూశాను. అండ్ అది ఒకటి. ఇంకొకటి, ఈ మూవీకి సంబంధించినటువంటి అంటే మూవీ షూటింగ్ కి అంటే ఇప్పుడు షూటింగ్ చేసే ముందు మూవీ ఓపెనింగ్ ఏదైతే ఆ ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ కి మనకి హాలీవుడ్ మెయిన్ డైరెక్టర్స్ ని ఇన్వైట్ చేస్తున్నట్లు రాజమౌళి గారు, మనకి జేమ్స్ కెమెరూన్ కానివ్వండి, లేకపోతే స్టీవెన్ స్పిల్బర్గ్ కానివ్వండి, సో వీళ్ళని ఇన్వైట్ చేస్తున్నట్టు. అంటే ఆల్రెడీ మనం ఆర్ఆర్ఆర్ మూవీ ఫారెన్ లో సినిమాని ప్రదర్శించినప్పుడు జేమ్స్ కెమెరూన్ గారు రాజమౌళి గారిని లైవ్ లో చాలా అప్రిషియేట్ చేసి ఓకే ఆయనతోటి కొంచెం సంపాదించినటువంటి వీడియో మనం చాలా వీడియోస్ చూసాము చాలా డేస్ బ్యాక్, ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయినటువంటి టైంలో. సో ఆ క్లోజ్నెస్ కానివ్వండి, మన రాజమౌళి గారి వర్క్ మీద ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ కానివ్వండి, సో రాజమౌళి గారు వాళ్ళని పిలవడానికి పాసిబిలిటీ ఉంది, పిలుస్తున్నట్లు ఒక చిన్న అప్డేట్ ఉంది. ఒకవేళ వస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇంకా రాజమౌళి గారు ఈ మూవీని చాలా ప్రెస్టీజియస్ గా తీస్తున్నారు. అంటే ఇప్పుడు మూవీని ఎవరైనా సరే ఇప్పుడు మామూలుగా ఆల్మోస్ట్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు సౌత్ మార్కెట్ ని బ్రేక్ చేయాలి, లేకపోతే సౌత్ మార్కెట్ లో టాప్ రావాలి, లేకపోతే బాలీవుడ్ మార్కెట్ లో టాప్ రావాలి, నేషనల్ వైడ్ మొత్తం ఇండియా వైడ్ టాప్ మార్కెట్ లో రావాలని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి చాలా మూవీస్ ఆర్ఆర్ కానివ్వండి, లేకపోతే బాహుబలి కానివ్వండి, ఈ మధ్య రిలీజ్ అయినటువంటి కేజీఎఫ్ కానివ్వండి, పుష్ప కానివ్వండి, పుష్ప 2 ఆల్రెడీ స్టార్ట్ అయింది మానియా. సో చాలా బాగా ఆడుతుంది అండ్ కలెక్షన్స్ కూడా అలాగే వస్తున్నాయి. సో వీళ్ళు అంటే నేషనల్ రేంజ్ ని టార్గెట్ చేస్తుంటే ఆ రేంజ్ ని ఆల్రెడీ టచ్ చేసినటువంటి రాజమౌళి గారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అంటే ఎవరు ఊహించుండ్రు అంటే ఈ కాంబినేషన్ వస్తుందా రాదా అనేటటువంటి డిస్కషన్స్ జరుగుతున్నటువంటి టైంలో అసలు ఇంకా సెట్ అవ్వదు. అంటే రాజమౌళి గారు ఒక ఫ్యాంటసీ టైపు లేకపోతే ఒక రాజుల కాలం నాటి లేకపోతే హిస్టారికల్ క్యారెక్టర్స్ తీసుకొని ఇలా మూవీస్ చేస్తారు. అలాంటి గెటప్స్ లో మహేష్ బాబు గారు సూట్ అవ్వరు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అవ్వదు అనుకున్నటువంటి చాలా మంది ఈ క్రిటిక్స్ కానివ్వండి, లేకపోతే చాలా మంది వ్యక్తులకు కానివ్వండి, ఇది ఒక చంపపెట్టులాగా చాలా గట్టి సమాధానం లాగా ఈ కాంబినేషన్ అనేది. అందులో ఆ కాంబినేషన్ ఎలాంటి కాంబినేషన్ అంటే ఇప్పటి వరకు ఎవరు తీయలేని అండ్ మేబీ తీయకపోవచ్చు కూడా, 1000 కోట్లు 1500 కోట్లు బడ్జెట్ పెట్టి ఎవరు తీయలేదు. మేబీ అంత బడ్జెట్ పెట్టి సాహసం కూడా చేయలేరు. బట్ రాజమౌళి గారే
మేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఒకవేళ దాన్ని దాటి పెట్టాలంటే రాజమౌళి గారి వల్లే పాసిబుల్ అవుతుంది. సో అంత స్కేల్లో తీస్తున్నటువంటి ఈ సినిమాని కలెక్షన్స్ రావటం కూడా ఎలా అనే దాని మీద రాజమౌళి గారికి ఒక పట్టు ఉంది. ఆయన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎలా ఉంటాయో, ఆయన టీం కానివ్వండి ఎంత షార్ప్ గా పనిచేస్తారు అనేది మనకు తెలుసు. ఇంతకుముందు బాహుబలి మూవీస్ కి, ఆర్ఆర్ఆర్ మూవీస్ కి ఎలా జరిగిందని మనం ఆల్రెడీ చూసినాము. సో ఆయన సినిమాని ప్రమోట్ చేసినంతగా ఇంకెవరు పర్ఫెక్ట్ చేయలేరు. సో మనకి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీ ఆల్మోస్ట్ డైరెక్ట్ గా 50 కంట్రీస్ లో, అంటే 50 దేశాల్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఎట్ టైం రిలీజ్ చేయాలని చెప్పేసి మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. అది ప్లాన్ అని చెప్పేసి. అండ్ ఫస్ట్ డే టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్, అంటే మొత్తం టోటల్ వైడ్ 1000 కోట్లు రాబట్టాలి అని చెప్పేసి ఒక టార్గెట్ అనేది నాకైతే వినపడుతుంది. జస్ట్ సోషల్ మీడియాలో వినపడుతుంది. సో అదే కానీ ఒకవేళ జరిగితే, అంటే మన తెలుగు ఫిల్మ్ అనేది మనకి ఇప్పుడు మన సౌత్ దాటి, కంట్రీని దాటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆల్రెడీ పోయింది. బట్ ఈసారి రూట్స్ లో కూరుకుపోతుంది ఖచ్చితంగా. అంటే మూలలకు కూడా వ్యాపించేస్తుంది వరల్డ్ వైడ్ సినిమాని. సో ఆల్రెడీ మనకి రాజమౌళి గారు చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం మనకి ఇండియానా జోన్స్ అనే ఆ మూవీ ఆధారంగా తీసుకొని తీస్తున్నటువంటి చిత్రంగా అనేది రాజమౌళి గారు చెప్పారు. సో ఆబ్వియస్లీ ఆ మూవీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్ కానివ్వండి, లేకపోతే ఫ్యాంటసీ మూమెంట్స్ కానివ్వండి, అంటే డిఫరెంట్ క్రియేచర్స్ చూపించడానికి కానివ్వండి, ఓకే, చాలా వరకు ఒక అడ్వెంచరస్ వేలో తీయడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి మూవీని ఆ స్కేల్లో రిలీజ్ చేయడం అనేది సబబు. అండ్ అదే మూవీ ఆ స్కేల్లోనే, అంత రేంజ్ లోనే ఈ మూవీని రిలీజ్ చేస్తారని చెప్పేసి నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. సో రాజమౌళి గారు టచ్ చేస్తే ఆ మూవీ ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది మనకు అందరికీ తెలుసు. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, శోభు యార్లగడ్డ మనకి బాహుబలి, మర్యాద రామన్న మూవీస్ కి ప్రొడ్యూసరు. అండ్ మనకి రాజమౌళి మూవీస్ కి కొంచెం మార్కెటింగ్ సైడ్ ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తున్నటువంటి వ్యక్తి శోభు యార్లగడ్డ మనకు తెలుసు. సో ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఆయన శోభు యార్లగడ్డ గారిని అపాయింట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు అదొక అప్డేట్ అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆయన వరల్డ్ వైడ్, అంటే ఓవర్సీస్ మార్కెటింగ్ సైడ్ చాలా బాగా ప్రణాళికలు వేయగలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి రాజమౌళి గారు ఆయన తీసుకోవాలని చెప్పేసి చర్యలు జరిపినట్టు నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. అండ్ ఇంకొకటి, రాజమౌళి గారి మూవీ అనగానే మనకి ఎంత హైప్ ఉంటది అంటే, జస్ట్ ఒక చిన్న అప్డేట్ అనగానే ఇంకా బీభత్సం సోషల్ మీడియాలో అంటే ఒక సునామీ లెక్క క్రియేట్ అవుతుంది అది అప్డేట్. సో ఈ మూవీకి సంబంధించినటువంటి లుక్ సంబంధించినటువంటి వీడియో నేను ఇంతకుముందు చెప్పాను. చాలా మంది స్పెషలిస్టులతో సంప్రదింపులు జరిపి మహేష్ బాబు గారి లుక్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నట్లు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చారు. సో చూద్దామండి. ఆల్రెడీ మహేష్ బాబు గారు ఎంత అందంగా ఉంటారో మనకు తెలుసు. అండ్ ఇలా రాజమౌళి గారి చేతిలో పడి ఆ లుక్ లో, లాంగ్ హెయిర్ లో కానివ్వండి, లేకపోతే బియర్డ్ లో కానివ్వండి, ఇప్పటిదాకా చూసినటువంటి మహేష్ బాబు కాకుండా వేరే లుక్ లో చూడబోతున్నామంటే అది చాలా యాంగ్జైటీగా ఉంది. సో ఎదురు చూద్దాము. అండ్ ఏదన్నా మూవీ నుంచి అఫీషియల్ అప్డేట్ వస్తే బాగుండు అని చెప్పి నేను చాలా ఎదురు చూస్తున్నాను ఆ మూవీ గురించి. సో ఇంత గ్యాప్ తీసుకుంటే మనకి, అంటే ఆబ్వియస్ గా రామచరణ్ గారు కాదు, సో రాజమౌళి గారి మూవీస్ అంతే గ్యాప్ తో రిలీజ్ అవుతాయి. బట్ ఏదో ఒక టైటిల్ కానివ్వండి, లేకపోతే ఒక లుక్ కానివ్వండి, ఆ మూవీని రిప్రజెంట్ చేసేటటువంటి చిన్న ఏదైనా అప్డేట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అప్డేట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవి అప్డేట్స్, ప్రెసెంట్ అప్డేట్స్. సో ఈ మూవీ స్కేల్ అనేది పెరిగిపోతుంది ఖచ్చితంగా, చాలా పెద్ద స్కేల్ రిలీజ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మెన్షన్ చేసిన అప్డేట్స్ గురించి అయితే నాకు అనిపిస్తుంది. సో చూద్దాం, మన మూవీ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చితండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చే విధంగా, మీకు తెలియని ఇన్ఫర్మేషన్స్ తో మీ ముందుకి మళ్ళీ వీడియోస్ తో వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ సపోర్ట్. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ సర్కిల్లో షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక అప్డేట్ తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్